ఇంతవరకు మాకు తెలియదు ఆడు ఎలా చచ్చిపోయాడని, మర్మమే మాకు తెలియదు. ఫోక్స్ నటి శ్రీలక్ష్మి సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఆమె ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఉండేవారమని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే ఇండస్ట్రీలో తెలుగు తెరపై నవ్వులు పూయించే కమీడియన్స్ చాలా మందే ఉన్నారు. మేల్ కమీడియన్స్ మాత్రమే కాదు, ఫీమేల్ కమీడియన్స్ కూడా చాలా మంది టాలీవుడ్ లో నవ్వులు పూయించారు. ఇక వారిలో సీనియర్ నటి శ్రీలక్ష్మి కూడా ఒకరు. అద్భుతమైన టైమింగ్, సహజమైన హాస్యభరిత అభినయంతో దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించిన ఈమె ఆ మధ్యలో ఉన్నట్టుండి ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయి తాజాగా చీకటిలో అనే ఓటీటీ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా తను కొన్ని ఆసక్తికర విషయాల్ని ఆడియన్స్ తో పంచుకుంది. తన తండ్రి అమర్నాథ్ గారు ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారని, కానీ ఆ తర్వాత నిర్మాతగా అడుగు పెట్టడం వలన తీవ్రంగా నష్టపోయి కెరియర్ దెబ్బతినడం, మానసికంగా కృంగిపోయి మంచానికే పరిమితం అవడంతో కుటుంబ పరిస్థితులు దారుణంగా మారాయని, కానీ మొదట్లో మా నాన్నకి మేమందరం సినిమాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి రావడం, అదే సమయంలో మా నాన్న చనిపోవడంతో 8 మంది ఉన్న కుటుంబం మొత్తం నా మీదే ఆధారపడగా మా అమ్మ నాతో మాట్లాడుతూ మమ్మల్ని నువ్వే ముందుకు నడిపించాలని, లేదంటే మనందరం కలిసి మీ నాన్న కార్యం అవ్వగానే గడ్డి మందు తాగి ఈ లోకంలో లేకుండా పోదామని చెప్పడంతో తనకి వేరే దారి లేక కుటుంబం కోసం సినిమాల్లోకి రాక తప్పలేదని, అలా తను కామెడీ పాత్రలు చేస్తున్నా తన మనసులో చెప్పలేనంత బాధని మోసిందని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు శ్రీలక్ష్మి పిల్లల్ని కనకపోవడానికి గల కారణాలేంటి? తనని షూటింగ్ లో అందరి ముందు కొట్టిన ఆ నటుడెవరు? హీరోయిన్ అవ్వాలని వచ్చిన శ్రీలక్ష్మికి సపోర్టింగ్ రోల్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈమె ఇద్దరు తమ్ముళ్లు ఎందుకు మరణించారు? ఐశ్వర్య రాజేష్ కి శ్రీలక్ష్మి ఫ్యామిలీకి ఉన్న గొడవలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మానాపురం లక్ష్మి అలియాస్ శ్రీలక్ష్మి. ఈమె 1965 జూలై 30న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి మానాపురం సత్యనారాయణ అలియాస్ అమర్నాథ్, తల్లి సుజాత. ఈమెకు 7 అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ములు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి బాగా చదివి ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగం సంపాదించినా కూడా నాటకాల మీదున్న ఇంట్రెస్ట్ తో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ తను చేస్తున్న గవర్నమెంట్ జాబ్ ని కొద్ది రోజుల్లోనే వదులుకున్నాడు. అలా నాటకాలు చేస్తూ ఫేమస్ అవ్వడంతో ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లి హీరో అవ్వాలని డిసైడ్ అయి గట్టిగా ప్రయత్నించగా ఆ టైంలో మంగరాజు నాయక్ అనే ప్రొడ్యూసర్లు అమర్నాథ్ గారి యాక్టింగ్ ని చూసి తాము తీయబోయే అమ్మలక్కల్ అనే మూవీలో ఎన్టీఆర్ గారు ఫస్ట్ హీరోగా చేయగా అమర్నాథ్ కి సెకండ్ హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో డైరెక్టర్ యోగానంద్ అప్పటికే ఇండస్ట్రీలో సత్యనారాయణ అనే ఆర్టిస్టులు ఉండడంతో తనకి అమర్నాథ్ అని నామకరణం చేయగా అలా 1953లో రిలీజ్ అయిన అమ్మలక్కలు మూవీ హిట్ అవడంతో ఆ వెంటనే తనకి నా చెల్లెలు మూవీకి సెకండ్ హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఎన్టీఆర్ తోనే చండీరాణి, పిచ్చి పుల్లయ్య, లక్ష్మి అని చేస్తూ కొంతవరకు గుర్తింపు తెచ్చుకోవడంతో డైరెక్టర్ సుబ్బారావు గారు అమర్నాథ్ ని హీరోగా పెట్టి అమర సందేశం అనే మూవీని చేయగా ఆ మూవీ 1954లో రిలీజ్ అవ్వడంతో ఆడబిడ్డ సంతానం, వదిన గారి గాజులు, కనకతార, వద్దంటే పెళ్లి, వరుడు కావాలను, సతీ సుకన్య అని 100కి పైగా సినిమాల్లో నటించడంతో ఆర్థికంగా కొంతవరకు స్థిరపడి తన ఫ్యామిలీని వైజాగ్ నుండి రాజమండ్రికి షిఫ్ట్ చేశారు. ఇక అలా హీరోగా చేస్తున్నప్పుడే 1973లో అమరాచంద్ర అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి మగవారి మాటలు అనే మూవీలో తనే హీరోగా, ప్రొడ్యూసర్ గా, విజయ నిర్మల గారు హీరోయిన్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో పట్టువదలని విక్రమార్కుళ్ళ భారీ బడ్జెట్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేయడం, అవి కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఉన్న ఇల్లుని కూడా అమ్మేసే పరిస్థితి వచ్చింది. ఇక ఈ సమయంలోనే అమర్నాథ్ గారికి సుశీల అనే ఆమెతో పెళ్లవగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 5 ఆడపిల్లలు, 3 అబ్బాయిలు జన్మించారు. అందులో 3వ సంతానమే శ్రీలక్ష్మి. అయితే అందులో పెద్ద అబ్బాయి, 4వ అమ్మాయి అనారోగ్యం కారణాల వల్ల మరణించడంతో చేసేదేమీ లేక ఫ్యామిలీని హైదరాబాద్ కి తీసుకొచ్చి సెటిల్ చేశారు. ఇక అలా శ్రీలక్ష్మి తన స్కూలింగ్ ని నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్లో చదివగా అక్కడే జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని గారు కూడా చదవడం, అలా అప్పటి నుండి వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటూ వచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఒక స్టేజ్ లో అమర్నాథ్ గారికి జాండీస్ వచ్చి ఉన్నట్టుండి బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయినా కూడా తను హీరోగా మాత్రమే చేస్తానని, సపోర్టింగ్ రోల్స్ చేయనని కరాఖండిగా చెప్పడంతో అటు హీరోగా ఇటు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు రాక మరోవైపు అప్పులిచ్చిన వారు ఇంటి మీదికి వచ్చి గొడవలు చేయడంతో అమర్నాథ్ గారికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. కానీ అతని భార్య సుశీల గారు పిల్లల్ని సినిమాల్లో చేర్పిస్తే వారైనా సంపాదిస్తారని చెప్పగా అందుకు అమర్నాథ్ గారు సినిమా అనేది పెద్ద సముద్రం లాంటిదని,
అందులో మన పిల్లలు తట్టుకొని ఈత కొట్టలేరని చెప్పిన తినడానికి తిండి లేని పరిస్థితి ఉండడంతో సుశీల గారు తన పెద్ద కూతుర్ని సినిమాల్లో యాక్ట్ చేయమనగా అందుకు ఆమె తనకి ఇలాంటివన్నీ సెట్ అవ్వవని కావాల్సుంటే శ్రీలక్ష్మిని యాక్ట్ చేయించమనగా ఈ విషయం తెలిసి 9th స్టాండర్డ్ చదువుతున్న శ్రీలక్ష్మి షాక్ కి గురైంది. ఇక అలా శ్రీలక్ష్మి తల్లి తనతో మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు సినిమాల్లో నటించకపోతే ఫ్యామిలీ మొత్తం గడ్డి మందు తాగాల్సి వస్తుందని చెప్పగా అందుకు శ్రీలక్ష్మికి వేరే దారి లేక తన ఫ్యామిలీ కోసం ఒప్పుకొనింది. అలా మొదటిగా మా ఊర్లో మహాశివుడు అనే మూవీలో చిన్న పాత్ర చేయడం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలక్ష్మి ఎన్టీఆర్ గారితో వేటగాడు, ఖైదీ, కృష్ణుడు, కొండవీటి సింహం అని చేస్తున్న అంతలా పేరు రాకపోవడంతో అమర్నాథ్ గారి ఇంటి పరిస్థితుల్ని తెలుసుకున్న డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు శ్రీలక్ష్మికి తను తీస్తున్న శుభోదయం అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడంతో శ్రీలక్ష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా వెంటనే డైరెక్టర్ బాపు గారు కూడా ఈమెను వంశవృక్షంలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసి ముహూర్తం షాట్ ని కూడా తీయడం జరిగింది. ఇక అలా షూటింగ్ లొకేషన్స్ కి వెళ్లాలనుకుంటున్నప్పుడు శ్రీలక్ష్మి తండ్రి అమర్నాథ్ గారు మరణించడంతో శ్రీలక్ష్మి ఫ్యామిలీకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఈ సమయంలోనే ఈమెతో సైన్ చేసిన శుభోదయం, వంశవృక్షం మూవీస్ లో ఇతర హీరోయిన్లను సెలెక్ట్ చేసి షూటింగ్ ని కంప్లీట్ చేయడంతో ఈ విషయం తెలుసుకున్న శ్రీలక్ష్మి తల్లి వచ్చిన అవకాశాలు చేజారిపోయాయని మీ నాన్న కార్యం పూర్తవగానే అందరం గడ్డి మందు తాగుదామని చెప్పగా అందుకు శ్రీలక్ష్మి తన తల్లికి ధైర్యం చెబుతూ ఈ మూవీ కాకపోతే మరో మూవీలో ఛాన్స్ వస్తుందని, అందుకోసం మనమెందుకు ఈ లోకంలో లేకుండా వెళ్లాలని తన తల్లికి చెప్పడంతో తల్లి కూడా తనకి సపోర్ట్ చేయడం మొదలెట్టింది. అలా స్పర్శం అనే తమిళ్ మూవీ ద్వారా శ్రీలక్ష్మి హీరోయిన్ గా అరంగేట్రం చేసి కంటిన్యూస్ గా మలయాళం, తమిళ్లో 5 మూవీస్ లో హీరోయిన్ గా చేసిన ఆ మూవీస్ అన్ని రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ సమయంలోనే ఈమె తమ్ముడు రాజేష్ హీరోగా ట్రై చేయగా కొన్ని మూవీస్ లో తనకి అవకాశం వచ్చింది. అలా శ్రీలక్ష్మికి తెలుగులో పుణ్యభూమి కళ్ళు తెరిచింది అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ 1982లో రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోవడంతో శ్రీలక్ష్మి 4 స్తంభాలాట అనే సినిమాతో సపోర్టింగ్ రోల్స్ చేయడం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా 2 జెల్ల సీత అనే మూవీలో ఈమె పండించిన కామెడీ పాత్ర తనని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి వరుసగా అవకాశాలు వచ్చేలా చేసింది. ఇక ఇదిలా ఉంటే చంద్రమోహన్ తో రామారావు, గోపాలరావు అనే సినిమాలో శ్రీలక్ష్మి యాక్ట్ చేయగా అందులో ఓ సీన్ లో బస్సులో నుండి దిగుతున్న చంద్రమోహన్ శ్రీలక్ష్మిని కొడితే శ్రీలక్ష్మి డైలాగ్ చెప్పాలి. ఇక అలా ఆ సీన్ లో చంద్రమోహన్ శ్రీలక్ష్మి చెవిపై గట్టిగా కొట్టడంతో శ్రీలక్ష్మి కళ్ళు బైర్లు కమ్మి డైలాగ్ మర్చిపోగా డైరెక్టర్ జంధ్యాల గారికి చాలా కోపం వచ్చి శ్రీలక్ష్మిని నోటికొచ్చినట్లు తిడుతూ ఇచ్చిన 2 డైలాగ్స్ కూడా చెప్పడం రాదు, ఆర్టిస్ట్లమని బిల్డప్ కొడుతుంటారని అవమానించడంతో చంద్రమోహన్ తనని కొట్టడం, జంధ్యాల గారు తిట్టడంతో శ్రీలక్ష్మి ఏడుస్తూ కూర్చొనింది. ఇక ఆ తర్వాత జంధ్యాల గారు ఆమెను ఓదారుస్తూ హీరోలు తప్పు చేసినప్పుడు మీలాంటి సైడ్ ఆర్టిస్టులనే తిడుతుంటాం, దాన్ని సీరియస్ గా తీసుకోకూడదని చెప్పడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీలక్ష్మి ఆ మూవీ షూటింగ్ ని కంటిన్యూ చేసింది. ఇక అలా అటు డైరెక్టర్ జంధ్యాల గారు, ఇటు బ్రహ్మానందం గారి సపోర్ట్ తోనే శ్రీలక్ష్మి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ కామెడీ పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. అలా ఒకవైపు శ్రీలక్ష్మి, మరోవైపు తన తమ్ముడు రాజేష్ మూవీస్ ని చేస్తూ ఆర్థికంగా స్థిరపడి ఇంట్లో ఉన్న వారందరికీ పెళ్లి చేసి లైఫ్ లో సెటిల్ చేయాలనుకున్నారు. కానీ రాజేష్ హీరోగా చేస్తున్నప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న నాగమణి అనే ఆమెతో ప్రేమలో పడి తన అక్కలు, చెల్లెళ్ల గురించి, వారి పెళ్లిళ్ల గురించి పట్టించుకోకుండా నాగమణితో పారిపోయి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వడంతో శ్రీలక్ష్మి అప్పటి నుండి తన తమ్ముణ్ణి, అతని భార్యని ద్వేషిస్తూ దూరం పెట్టింది. అలా అతనికి ఐశ్వర్య రాజేష్ తో పాటు మరో 4 పిల్లలు పుట్టాక సినిమాల్లో ఛాన్సులు తగ్గి మద్యానికి బానిసై ఒక స్టేజ్ లో ఆరోగ్యం క్షీణించి రాజేష్ మరణించాడు. ఇక ఎలాగో మొదటి తమ్ముడు మరణించాడు కాబట్టి రెండో తమ్ముడు ఆనంద్ అయినా కుటుంబ బాధ్యతల్ని తీసుకుంటాడనుకునింది. కానీ అతను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి బిజినెస్ చేస్తానని తన దగ్గర 15 లక్షల అమౌంట్ ని తీసుకోగా బిజినెస్ లో లాస్ రావడం, ఆ డబ్బుని తిరిగి ఇవ్వకపోవడంతో ఆ అమ్మాయి ఆనంద్ పై ఫోర్జరీ కేసుని పెట్టి కొన్నాళ్లు జైల్లో వేసింది. ఇక ప్రేమించిన అమ్మాయి ఇలా చేయడంతో మానసికంగా కృంగిపోయిన ఆనంద్ మద్యానికి బానిసవ్వగా ఒక స్టేజ్ లో జాండీస్ వచ్చిన తాగుడు మానకపోవడంతో తన పరిస్థితి విషమించి హాస్పిటల్లో మరణించడంతో శ్రీలక్ష్మికి భూమి బద్దలైనట్లయింది. అలా ఇద్దరు తమ్ముళ్లు తన కళ్ళ ముందే ప్రాణాల్ని కోల్పోవడంతో తనే కుటుంబ బాధ్యతల్ని తీసుకొని రాజేష్ కుటుంబానికి తోడుగా ఉన్నప్పటికీ అతని పెద్ద కొడుకు రాఘవేంద్ర జాబ్ చేస్తూ ఒక అమ్మాయిని లవ్ చేయగా ఒకసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లిన రాఘవేంద్ర మళ్ళీ తిరిగి రాకపోవడంతో అమ్మాయి ఫ్యామిలీ వారు రాఘవేంద్ర బాడీని హాస్పిటల్ కి తీసుకొచ్చి ఆ సమాచారాన్ని వీరికి అందివ్వగా అతను ఎలా పోయాడనేది ఇప్పటికీ తమకి తెలియదని శ్రీలక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక కొన్నాళ్లకి రాజేష్ రెండో కొడుకు వినాయక చవితి ముందు రోజు కార్ యాక్సిడెంట్ లో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడని, అప్పటి నుండి రాజేష్ భార్య
ఐశ్వర్య రాజేష్ ని మిగిలిన పిల్లల్ని సినిమాల్లోకి తీసుకొచ్చి ఆర్థికంగా స్థిరపడిందని చెప్పుకొచ్చింది. ఇక అలా శ్రీలక్ష్మి సినిమా కెరియర్ లో బిజీగా ఉన్నప్పుడే తన బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకోగా కొన్నాళ్ళకి ఆమె ప్రెగ్నెంట్ అవడంతో భర్త ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ అందరి బాధ్యతలు తనపైనే ఉండడంతో ఈ సిచ్యువేషన్ లో పిల్లలొద్దని తన భర్తని కన్విన్స్ చేసి గర్భాన్ని కరిగించగా అలా తన చెల్లెళ్ళు అక్కల పెళ్లిళ్ళై పిల్లల్ని సెట్ చేశాక మళ్ళీ వీరు పిల్లల కోసం ట్రై చేయగా అప్పటికే తనకి స్పైనల్ ఆపరేషన్ జరగడం, థైరాయిడ్ కూడా రావడంతో ఎంత ట్రై చేసినా ప్రెగ్నెంట్ కాలేకపోయిందని, దీంతో తన తోడబుట్టిన వారి పిల్లలే తన పిల్లలుగా చూసుకుంటూ వస్తుందని, కానీ అప్పుడు తన భర్త మాట వినక గర్భాన్ని కరిగించినందుకు ఇప్పుడు బాధపడుతుందని, తన భర్తున్నా కూడా ఇప్పుడు తాను ఒంటరిగా జీవిస్తుందని, ఏ కుటుంబం కోసమైతే తాను రేయింబగలు కష్టపడిందో తనకిప్పుడు ఆ కుటుంబమే లేకుండా పోయిందని శ్రీలక్ష్మి బాధపడుతూ చెప్పుకొచ్చింది. ఇక అలా 1999 వరకు స్టార్ కమీడియన్ గా ఉన్న శ్రీలక్ష్మి కోవై సరళ రాకతో తనకి ఛాన్సులు తగ్గడం, బ్రహ్మానందంతో కలిసి చేసే అవకాశాలు తగ్గి చిన్న చితక పాత్రలు వచ్చినా వాటి ద్వారా ఎటువంటి యూజ్ లేకపోవడంతో జయం అనే సీరియల్ ద్వారా స్మాల్ స్క్రీన్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రుద్ర, శ్రావణి సుబ్రహ్మణ్యం, అగ్నిపూలు, రాములమ్మ, నేను ఆయన, ఆరుగురు అత్తలు, సూర్యకాంతం అని 20కి పైగా సీరియల్స్ చేస్తూ స్మాల్ స్క్రీన్ లో బిజీ అయింది. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు ఏజెంట్ మూవీతో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వీరాంజనేయ, విహారయాత్ర, సంతాన ప్రాప్తిరస్తు, చీకటిలో అనే మూవీస్ తో బిజీ అయింది. ఇక అలా తను సంపాదించిన ఆస్తుల గురించి మాట్లాడిన శ్రీలక్ష్మి తను ఎవరి కోసమైతే కష్టపడి సినిమాల్లోకి వచ్చిందో ఇప్పుడు వారితోనే బాండింగ్ లేకుండా పోయిందని, అందరికీ సహాయం చేయగా మిగిలిన డబ్బుతో తను చెన్నైలో ఒక ఫ్లాట్ ని, మరొక ఇల్లుని కొనుక్కుందని, కానీ తన భర్తకి ఒక వ్యక్తి ఇచ్చిన సలహాతో ఆ ఫ్లాట్ ని, ఇల్లుని బ్యాంక్ లో తాకట్టు పెట్టి 50 లక్షల లోన్ తీసుకొని ఈసీఆర్ లో ట్విన్ హౌస్ రిసార్ట్ ని కొనుక్కున్నారని, కానీ ఆ బిజినెస్ లో తన భర్తకి గాని తనకి గాని అవగాహన లేకపోవడంతో రిసార్ట్ విషయంలో 50 లక్షలకి పైగా అప్పు చేయాల్సి వచ్చిందని, దీంతో ఫ్లాట్ ని అమ్మడం, అలా తను సినిమా సీరియల్స్ లో చేయగా వచ్చిన డబ్బుతో ఆ అప్పులన్నీ కట్టేసి తన ఇల్లుని ఉంచుకోగా కింది ఫ్లోర్ ని రెంట్కిచ్చి పై ఫ్లోర్ లో తను ఉంటున్నట్లు శ్రీలక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటి వరకు శ్రీలక్ష్మి 500కి పైగా సినిమాలు చేయగా ఈమె 4 నంది అవార్డ్స్ ని అందుకునింది. మీకు శ్రీలక్ష్మి గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనం ఎక్కడ దొరుకుతామా, ఏ తప్పు చేస్తామా అని ఎదురు చూసేవారు మన చుట్టూ ఉన్నంత వరకు మనం ఎంత ప్రయత్నించినా కూడా వారి నుండి తప్పించుకోలేం. ఇది ఫోక్స్ సీనియర్ నటి శ్రీలక్ష్మి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.